హాయ్ ఎవ్రీవన్. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న సిద్ధలయ్య కోన ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఆ గుడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ గుడి ఉంటుంది. ఆ గుడి తర్వాత ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చున్నాము. లొకేషన్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది గుడి. మనకి ఏ ఇబ్బంది ఉండదు. దర్శనం అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్తున్నామండి. అక్కడ శివలింగం ఒకటి వెలిసిందనమాట. ఆ శివలింగాన్ని చూడడానికి మేము పైకి వెళ్తున్నాము. చూసారు కదా బుడతడు ఎలా నడుస్తున్నాడు. వీడి నాలుడండి ఎంత బాగా నడుస్తున్నాడు అంటే అంత బాగా. అసలు ఎత్తుకుంటానంటే వద్దు నేనే నడుస్తాను అనే విధంగా పైకి ఎక్కేసాడు. తర్వాత మేము ఆ గుళ్ళోకి వెళ్తున్నాము. చూసారా ఆ పక్క చెట్లు ఈ పక్క చెట్లు మధ్యలో మెట్లు. ఇదేనండి ఆ గుడి. బండ కింద స్వామి వెలిసారనమాట. చుట్టూరు ప్రహరీ లాగా గోడ కట్టారు అంతేను. పైన అంతా స్లాబ్ ఏం లేదు. దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి రిటర్న్ అయిపోయాము మేము. చూస్తే చెట్టుకి వచ్చేసి ఉయ్యాలలు కూడా కట్టున్నారండి. ఇక్కడ ఎంతో నమ్మకంతో ఉయ్యాలలు కట్టున్నారు. తర్వాత మేము లొకేషన్ చూసుకొని కిందకి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత అక్కడ సిద్ధాశ్రమం అని ఒకటి ఉంటుంది. ఆ ఆశ్రమానికి మేము బయలుదేరుతున్నాము. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి విగ్రహం ఉందండి. శివయ్య విగ్రహం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సిద్ధ జ్ఞాన ఆశ్రమం. దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నాగ శిలలు వచ్చేసి ఎన్ని కట్టున్నారంటే అన్ని శిలలు కట్టున్నారు. అన్ని చూసుకొని దర్శించుకొని నేను లోపలికి వెళ్ళామండి. తర్వాత శివలింగం మటుకు చాలా ఎత్తులో మటుకు చాలా బాగుంటుంది. ఎదురుగా నందీశ్వరుడు. పక్క గుడిలో మళ్ళీ శివలింగాలు ఉంటాయి. ఎన్ని శివలింగాలు ఉంటాయంటే అన్ని శివలింగాలు ఉంటాయి. ఆ గుడి వచ్చేసి శ్రీ నాగలింగేశ్వర స్వామి గుడి. ఆ గుడికి కూడా వెళ్ళి చూసుకొని వచ్చాను. కాకపోతే మేము వెళ్ళిన టైమింగ్లో విజిటింగ్ అవర్స్ కాదనమాట. అందుకనేసి లాకులు వేసేస్తున్నారు. చూసారు కదా మొత్తం నాగపడగలతో శిలలు చేసేస్తున్నారు. ఇదిగో స్వామి శ్రీ నాగలింగేశ్వర స్వామి చూసారు కదా. అది పక్కనే వచ్చేసి సరస్వతి విగ్రహము. చెట్టు కింద సీతారాముల వాళ్ళ విగ్రహం ఉంది. అంతేనండి. ఇక్కడ తర్వాత ఇక్కడ అదే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.